అయిపోయింది గైస్. అసలు మామూలు లేదు తెలుసా, చాలా బాగుంది. అసలు ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, అసలు పాడుంది అసలు. గైస్ అందరికీ స్వాగతం సుస్వాగతం, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో హీరో వచ్చేటప్పటికి మనం పావుగడ అయితే వెళ్తున్నాం అనమాట. సో మొత్తం 6 వెళ్తున్నాం, నేను ప్రణవ్ అండ్ అలాగే మిగతా ఇంకో కొంతమంది ఉన్నారు. సో వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 5:35 అవుతుంది. సో చెప్పాలంటే కొంచెం చలిగానే ఉంది. అండ్ అలాగే ఇది వచ్చేటప్పటికి నా ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ అని చెప్పచ్చు. సో అంటే ఇక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి మహంకాళి మాత టెంపుల్కి అనమాట. సో మీకు చూపిస్తా, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది, చివరి చూడండి. అండ్ అలాగే ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, చూడండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్నే లేచి ఇంత అంటే మార్నింగ్ కాబట్టి కొంచెం మాటలైతే ఇంకా తొందరగా రావట్లేదు. అదనమాట, ఏం మాట్లాడాలి ఏంటన్నది సో చూపిస్తా. అండ్ అలాగే ఇంకా నేనైతే ప్రణవ్ గడి కోసం అయితే వెయిట్ చేయాలి. సో మనోడు పియూ సర్కిల్కి వస్తా అన్నాడు. సో ఇప్పుడు నేను కూడా అటే వెళ్తున్నాను అనమాట. చాలా ఉందన్నమాట. అండ్ మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను అనమాట. మా టన్నెల్ చూడండి. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక మంచిగా టన్నెల్ అయితే రికార్డ్ చేయాలని. సో అది ఇప్పటికి అయిందనమాట. చాలా బాగుంటుంది, ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా చాలా బాగుంది. మార్నింగ్ అంతా జాగింగ్ ఇవన్నీ చేస్తుంటారు, రన్నింగ్, జాగింగ్ అండ్ అలాగే ఇంకా ఎక్సర్సైజులు, సైక్లింగ్ ఇదంతా చేస్తుంటారు అనమాట. సో వ్యూ అంతా చాలా బాగుంటుంది, ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది మా క్యాంపస్ అసలు. ఇంకా మన ప్రణవ్ కూడా అయితే వస్తున్నాడు. అద్భుతమైన పొద్దున్న ఎంత బాగుందో వ్యూ అసలు. అండ్ అలాగే మన ఫ్లాగ్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే ఇక్కడ పికాక్ని ఇంకా వదలలేనట్టున్నారు, వస్తే వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది అబ్బా. ఇదిగోండి మన ఏ బ్లాక్ అండ్ అలాగే మన క్లాసులు ఇవన్నీ ఇదనమాట. మనోడైతే గేట్ పాస్ స్కాన్ చేపిస్తున్నాడు. ప్రణవ్ కూడా బండి తీసుకురావడానికి వెళ్ళాడు అనమాట. సో క్యాంపస్ బయట నేనైతే వెయిట్ చేస్తున్నాను వాడి కోసం. వస్తున్నాడు మనోడు, చూడండి అసలు. మరి ఆ బండి అలవాటు ఉందో లేదో మనకి తెలియదు, చూద్దాం. ఏదో స్టంట్లో వేస్తున్నాడు ఆ మూల నుంచొని. వచ్చాడు మనోడు. నేను నిజంగా చెప్తున్నా, ఫస్ట్ టైం అనమాట క్యాంపస్ బయట నుంచి మన మెయిన్ గేట్ని చూడడం, అది కూడా ఎర్లీ మార్నింగ్. వ్యూ అయితే చెత్త కొట్టేసింది గైస్. మనోడు చూడండి, బండి స్టాండ్ తీయకుండా అసలు స్టార్ట్ చేయకుండా వెళ్ళిపోదాం అంటున్నాడు. సో గాయస్ మొత్తానికి స్టార్ట్ అయిపోయాం. మన ప్రణవ్ కూడా అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. అసలు రోడ్డు చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ. అంటే లైక్ ఇంకా సిటీలోకి అయితే వెళ్ళలేదు అనమాట. యూనివర్సిటీ నుంచి ఇంకా కొంచెం పక్కకి అయితే వెళ్ళాం. సో గాలి కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. ఎర్లీ మార్నింగ్ చల్లగా ఉందన్నమాట. మనోడు తలకి ఏదో పెట్టుకున్నాడు క్యాప్ లాంటిది. సో నాకు అది కూడా లేదు, ఇంకా చూడాలి మరి ఏంటో పరిస్థితి. అండ్ చూసారా, మన బండ్లు అయితే ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయినాయి 2. మనమే మెల్లగా వెళ్తున్నాం అనమాట. సో మన వాళ్ళు పెద్ద బండ్లు కాబట్టి నేనే సూపర్ మ్యాన్ అన్నట్టు వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇంకేది వచ్చేటప్పటికి మా ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అనమాట. మన వాళ్ళందరూ పెట్రోల్ అయితే కొట్టేస్తున్నారు. మనోడు ఏదో హెయిర్ సవరించుకుంటున్నట్టున్నాడు. పర్లా క్లైమేట్ భలే ఉంది, సెట్ అవుతుంది మంచిగా. అంటే మరీ అంత చలి లేదు, మరీ అంత ఒక్కబోతలేదు అనమాట, అంత ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోలో కూడా మంచి క్లిప్స్ చెప్తా, చూపిస్తా కూడా. Take you back to a time when love was as precious as diamonds, where if you search you would find it.
here to stay. Let's fall in love. I won't let us fade away. Even when we old and gray, know that I'll be here to stay and give you that red, 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 retro love, retro love. Give you that red, 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 retro love, retro love. This ain't gonna be no broken promise. No show, girl, I'm just being honest. I'll give you what you've been missing. Kisses in the rain, I'll love away your pain. That is all I'll give. No reason to go back on my love. I'll hold you so tight, you'll be snug, girl. She might be my baby, let me love you crazy. Let me hold you down like gravity to the ground. Oh, she might be my baby, I ain't gonna be shady, I ain't messing around. Let's fall in love. I won't let us fade away. Even when we old and gray, know that I'll be here to stay. Let's fall in love. I won't let us fade away. Even when we old and gray, know that I'll be here to stay and give you that red, 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 retro love, retro love. Give you that red, 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 red. అదిరిపోయింది గైస్. అసలు మామూలు లేదు తెలుసా, చాలా బాగుంది. అసలు ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. అసలు పాడుంది అసలు వేరే లెవెల్. అసలు నిజంగా నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగుంది అసలు. ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ అసలు ఇంకా చెప్పవసరం లేదనమాట. చాలా బాగుంది, మంచి అంటే నాకు చాలా వర్త్ అనిపిస్తుంది. మరి చూద్దాం, మరి తమ్ముళ్ళు కూడా ఇచ్చి పడేద్దాం అంతే. ఒకసారి అందరూ ఇటు చూడండి. సో మన బ్యాచ్ ఇట్లా ఉందన్నమాట. మొత్తం 6 మెంబర్స్. కానీ వ్యూ అయితే సూపర్. కానీ చలి మాత్రం ఉంది. వెళ్ళలేదన్నా పర్లేదు, నేను స్వెటర్ తెచ్చుకోవాల్సింది అనిపిస్తుంది. పర్లేదు, ఉంది చలి అయితే. ఘోరంగా సిటీ కనిపిస్తుంది అసలు. ఎక్సలెంట్. అది పార్కింగ్లో స్పేస్ దొరికేటప్పటికి అసలు చాలా నరకంగా అనిపించింది అనమాట. మొత్తానికి ఎలా అయితే కొంచెం స్పేస్ దొరికింది, బండ్లు అటు ఇటు జరిపి ఇంకా పెట్టాల్సి వచ్చింది అనమాట. అసలు ఫుల్ బైక్స్ అన్నమాట మామూలు. యాక్చువల్గా రోప్ వేకి అయితే వెళ్దాం అనుకున్నాం, మీకు కూడా చూపిద్దాం, మంచిగా బాగుంటుంది కదా వ్యూ అనుకున్నా. బట్ కానీ ఏంటంటే లైన్ చాలా పెద్దగా ఉందన్నమాట. వాబో ఇంకా అవ్వదులే అని చెప్పేసి మెట్ల మీద అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఇక్కడ ఇదంతా చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. సో ఇదంతా రోప్ వే కోసం, అసలు ఖాళీ లేదు. ఇంకేం చేయలేక ఇంక మెట్లు ఎక్కుతున్నాం అనమాట. అది ఇప్పుడు చూద్దాం ఏ లెవెల్లో వస్తుందో ఆయుసం. ఇంకా అక్కడ వెళ్తున్నాయి చూడండి రోప్ వేలు అవన్నమాట. అంతవరకు ఎక్కలు మెట్ల మీద అయిపోండి రోప్ వే అలా వెళ్తున్నాయి. రొప్పుతో చెప్పక రాగి చెప్పు. అని మెట్లు ఉన్నప్పుడు వాటర్ తాగుతావా? అయిపోతున్నారు నాయన అసలు. ఓ చాలా మెట్లు ఉన్నాయి రా బాబు. అలా ఉంది. పాలన ఎక్కింది ఇంకా. నీకు అలవాటే, నాకు లేదు. ఫస్ట్ టైం గైస్, నాకు అలవాటు లేదు. పైగా ఈ మెట్లు వచ్చేసి హార్జన్ ఉంటాయి కదా, స్లాంట్ గా. సో అందుకే ఎక్కడం కాదు. జై మాతాజీ. ఇంకా అలా అనుకుని పోవడమే. సో ట్రై చేద్దాం గైస్. వచ్చినప్పుడు ఏమన్నా మరి రోప్ వే టికెట్ ఏమైనా దొరుకుతుందో లేదో. దొరికితే బాగుంటుంది. ఎవరి దేవుళ్ళ నచ్చి చూడడానికి మినీ సైజ్ హనీ బీలా ఉన్నాయి. ఎల్లో కలర్ అయితే. నీ పరిస్థితి ఏంటి? ఎక్కలేకపోతున్నాను బ్రో. చాలా దారుణంగా ఉన్నాయి కదా. చాలా అంటే చాలా అసలు ఆయాసం వల్ల మాటలు కూడా రావట్లేదు నాకైతే. ఓ అదిరిపోయింది అసలు. అసలు అక్కడ చూడండి, అసలు లైటింగ్ కూడా అసలు ఎంత బాగా వస్తుందో. మొత్తం అంతా మంచు, సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు. కానీ రోపేలు అవన్నీ అట్లా ఉంటుంది అనమాట. హాయ్ ఇక్కడ కొంచెం కేర్ఫుల్ గా అయితే ఉండండి. ఇక్కడ కొంతమంది హిజ్రాలు ఉంటారు, వాళ్ళు డబ్బులు ఇస్తేనే పైకి అలౌ చేస్తారు మిమ్మల్ని. సో ఒక 10 రూపీస్ అయినా అట్లీస్ట్ చేతిలో క్యారీ అయితే చేయండి. అసలు ఈ పద్ధతి ఏం బాగాలేదు. అసలు మరీ డబ్బులు డిమాండ్ చేసి పైకి డబ్బులు ఇస్తేనే పంపిస్తాం అంటే అసలు ఎలా అవుతుంది?
అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంట. అమ్మా నేనన్నా అక్కడక్కడ ఆగుతున్నా కానీ ఈ నా కొడుకు ప్రణవ్ కూడా అసలు ఆగట్లేదు. అమ్మో బాబోయ్, ఇంకా మా వాళ్ళు ఇక్కడ కూర్చుండిపోయారు, ఇంకా మనం కూడా కూర్చుండిపోదాం. నా వల్ల కాదురా బాబు, ఇంకా ఏం చేయలేము, ఇంకా అలా కూర్చుండిపోయాం. ఇలా ఇంతమంది సండే కదా, కొంచెం ఇంకా రష్ ఎక్కువ ఉండేది అనమాట. ఇంకా మేము వెళ్ళే వరుసలో వచ్చాం, అది చాలా అద్భుతం అని చెప్పాలి. అమ్మో వీళ్ళిద్దరు తగిలిపోతున్నారు, నేనేది వెళ్ళలేకపోతున్నా. అంటే ఫస్ట్ టైం నాకు అలవాట్లేదు ఇట్లాంటివన్నీ. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. చల్లగా తగులుతుంది గాలి, ఫుల్ చెమట పట్టేసి ఉన్నాం కదా, మంచి మీద పడంగానే అసలు ఏసీలో ఉంటాం అన్నమాట. సగం దూరం అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకుంటే ఇంకా చాలా మెట్లు అయితే ఉన్నాయి. మరి మనోడు చూసుకుంటే ఇక్కడ అలసిపోయాడు, చోట్ల కాసుకొని స్పెట్స్ తుడుచుకుంటున్నాడు. మొత్తం నీళ్ళు అయిపోయింది చెమటలతో. ఇంకా చాలా మెట్లు ఉన్నాయి, చూద్దాం మరి. ఇంకా మన వాళ్ళు కొంతమంది అయితే కింద ఉండిపోయారు. సో మరి ఎలా ఉంటుంది జర్నీ. అలసిపోయాడు చూసారా, దండం పెట్టేస్తాడు, సగం మెట్లకి దండం పెట్టేస్తాడు. మరి ఇంకా అక్కడ చూసుకుంటే ఎలా ఉన్నాయి. ఇంకా నిమ్మకాయ జ్యూస్ తాగుదాని ఆగాము, ఎందుకంటే తల ఇప్పటికే నాకు చాలా నొప్పి వస్తుంది. లాభలేదు పని. పావుగట్టుకు వచ్చేటప్పుడు మీరైతే హ్యాండ్ క్యాష్ క్యారీ చేయడం బెస్ట్, ఎందుకంటే పైకి ఎక్కే కొద్దీ మనకి సిగ్నల్ అయితే ఉండదు అనమాట. సో ఇంకేమైనా పేమెంట్ చేయాలన్నా కానీ అవ్వదు. సో అందుకని మీరైతే క్యాష్ అయితే క్యారీ చేయండి. చూసారా మొత్తం మంచి ఎలా ఉందో, అసలు ఫుల్ మంచి అనమాట. ఎక్కడ ఏం కనపట్లేదు, అంత ఉంటుంది. పక్కన ప్రణవ్ గడు కూడా కనపట్లేదు, వాడు బట్టల ప్రణవ్ గడు కూడా కనపట్లేదు. సిక్స్ ప్యాక్ రా, ఏదో ట్యాక్లో మూడు ఊళ్ళో ఉన్నాడు, సిక్స్ ప్యాక్ చూపిస్తున్నాడు. అది పరిస్థితి ఒక్కొక్కటిది. ఆయాసం అన్ని కనిపించేస్తున్నాయి ఒకేసారి. మంచి చాలా ఉంది. ప్లస్ అసలు ఇగో ఇక్కడ కంటిన్యూస్ అనుకుంటా రోప్ వే, ఇంకా రోప్ వే కంటిన్యూస్ ఉంది, చాలా ఉంది. కనపడడం కూడా కనపడలేదు అసలు. అయితే అది అసలు చూడండి, అసలు మంచి అసలు ఎలా పట్టేసిందో అంతా, అసలు వేరేలా ఉంది అసలు. అసలు చూడండి, అసలు ఏమైనా కనపడుతుందా అసలు, అంత మంచు బాబోయ్. ప్రణవ్ కనబట్లేదండి, ప్రణవ్ అక్కడ మిస్ అయిపోయాడు, ఎక్కడికో లోపలికి అక్కడికి వెళ్ళిపోయాడు బాబు. ఏ పిల్ల కనిపించినట్టుంది, దాని వెనకాల పడిపోయాడు. అయ్యయ్యో, ఏమో మరి అది గుజరాత్ పిల్ల తెలియదు, ఆంధ్ర పిల్ల తెలియదు. అయితే మాత్రం పార్టీ ఇస్తాడు తప్పకుండా. దగ్గరికి వచ్చామా ఇంకా ఇప్పుడు బాబు లైన్ ఏంటి. ఇప్పటికి కరెక్ట్గా 1800 స్టెప్స్ అయితే ఎక్కామన్నమాట. అది కూడా 1.5 అవర్లో. కానీ చాలా చెమటలు అయితే పట్టాయి. పైకి ఎక్కాక అసలు ఏం కనపడలేదు, ఫుల్ మంచి అయితే ఉంది. ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి అయితే వచ్చాం. ఏంటబ్బా యావ్ ఇలాగే ఉంది, అసలు ఎటు కదలట్లేదు. సో చెప్పులు అయితే ఇలా స్టాండ్ లో అయితే పెట్టాం, వచ్చాక ఉంటాయో లేదో తెలీదు.
సో ఇంకా ఇది వచ్చేటప్పటికి ఎంట్రన్స్, కొన్ని మెట్లు ఎక్కితే టెంపుల్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మొత్తం పైన కూడా టెంపుల్ అంతా ఇది ఫాగ్ తో నిండిపోయి ఉంటది. మనకి ఇక్కడ ఎంట్రన్స్ లో శివుడు అయితే ఉన్నారు. అమ్మయ్య, ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. ఈ టెంపుల్లో మహంకాళి మాతని 10th 11th మధ్య సెంచరీలో విశ్వామిత్రుడు ప్రతిష్ఠించారని చెప్తారు. కానీ కొంతమంది ఏంటంటే 18th సెంచరీ అని అంటారు. మరి ఏమో ఇయర్ అయితే ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు అనమాట. చాలా మంది ఉండడం వల్ల ఫుల్ రష్ అయితే ఉందన్నమాట. సో ఆ అమ్మవారిని చూసారు, ఎంత ఎంత బాగుంది కదా అసలు. నిజంగా విగ్రహం అవన్నీ చాలా బాగున్నాయి అసలు. ఓ ఎక్సలెంట్ ఉందిగా. కానీ ఎక్కువసేపు అయితే నించొని ఇవ్వట్లేదు, తోసేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్ గా. మంచి ఎఫెక్ట్ ఇస్తుంది. మంచి ఎఫెక్ట్ వస్తుంది, మంచిగా వస్తుంది అనమాట ఎఫెక్ట్ అసలు. అబ్బో చల్ల చల్లగా ఉన్నది అట్లా సాంగ్ వస్తుంది. సో ఇది వచ్చేటప్పటికి మనకి తులాభారం అనమాట. తులాభారం కూడా ఉంది. మొత్తం పట్టిక బెల్లం ఇస్తారు. పాప మనోడు ఇక ఇక్కడ కొండముచ్చుంటే దానికైతే ఫుడ్ అయితే పెడుతున్నాడు అనమాట. అది కూడా చక్కగా భలే తింటుంది. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. కానీ ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఇంత దూరం వచ్చాం కదా, ఎక్కువసేపు కొంచెం కొంచెం ఒక 2 నిమిషాలు ఎక్కువ ఉంటే బాగుండేది అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే అక్కడ అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే బోల్డంత రష్ ఉంది కాబట్టి ఇంక వాళ్ళు తోసేశారు. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by పార్కింగ్ చూసారా అసలు ఎంత ఉందో అసలు. ఇదంతా రోప్ వేకి వెళ్ళే లైను. them to see the horizon, turn us to thousands. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go,
మొత్తానికి సిటీకి అయితే వచ్చేసాం. సో దారిలో కొంచెం క్లిప్స్ చేద్దామంటే వర్షం అయితే పడింది. కొంచెం పెద్దదే అది. సో అందుకని చెప్పేసి ఇంకా ఫోన్లు ఎక్కడ దొరుకుతాయని ఇంకా తీయలేదనమాట. సో సిటీలో కూడా ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది. దానికి తోడు ఇది టూ వే చేశాడు. అన్నీ ఇటే వస్తున్నాయి వెహికల్స్. అటొచ్చాయి, ఇటొచ్చాయి కూడా. సో అదనమాట. సో మొత్తం ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. కానీ దానికి తోడు కూడా కొంచెం కష్టం అయితే ఎక్కువ పడ్డాం అనమాట. ఘాట్ రోడ్ దగ్గర అట్లా. సో ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది. నార్మల్ ట్రిప్ బడ్జెట్ వచ్చేటప్పటికి రూ. 1000 అయితే సరిపోతాయి. సో, కాకపోతే మీరు ఇంకా కొంచెం ఇంకా బాగా ఎంజాయ్ చేయాలంటే ఒక 1500 ఏసుకోండి. అండ్ అలాగే మోస్ట్‌లీ క్యాష్ అయితే క్యారీ చేయండి. సిగ్నల్స్ ఉండవు పైన కొండ పైకెక్కాక. సో, అందుకని మీరు క్యాష్ అయితే క్యారీ చేయండి. అదే బెస్ట్ ఆప్షను. ఇంకా ఈ వర్షం వల్ల ఫుల్ చిరాకైతే వచ్చేసిందనమాట. మొత్తం చెమటలు అయన్నీ పట్టేసాయి. తర్వాత కొంచెం సెట్టికి రాంగానే ఇంకా ఫస్ట్ అర్జెంట్‌గా మా రూమ్‌కైతే ఎళ్ళిపోయి నీట్‌గా ఫ్రెష్ అప్ అయితే అయిపోవాలనమాట. సో, ఇవాల్టి వీడియో ఇలా అయితే ఎండ్ చేస్తున్నాం. అండ్ ఈ వీడియో లేట్‌గా ఇచ్చినందుకు దయచేసి క్షమించండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, సీ యూ, బై బై. అండ్ సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.